సార్. వాళ్ళని రమ్మను. ఎస్ సార్. రేయ్ సార్. సెంట్రీ బుక్ పెట్టాళ్ళు. రండి. నమస్తే సార్. చెప్పండి. నా పిల్లం కనబట్టలేదు సార్. రోజు గొడవ పడుతూ ఉంటాం సార్. ఆ రోజు ఉన్నట్టుండి తాలిబొట్టు తీసేసి వెళ్ళిపోయింది సార్. ఖచ్చితంగా అక్రమ సంబంధం ఉంది సార్ తనకి. ఏయ్ నీ పేరేంటి? ప్రైసిక. ప్రైసిక, ఏ క్లాస్ చదువుతున్నావు? 6th స్టాండర్డ్. అమ్మ త్వరగా ఇంటికి వచ్చేస్తుంది, బయట వెయిట్ చేయి, డాడీని పంపిస్తాను. ఎన్ని రోజులైంది? 4 రోజులు అవుతుంది సార్. ఎన్ని రోజులు ఏం చేస్తున్నావు? ఎదుగుతూనే ఉన్నా సార్. ఖచ్చితంగా తనకు అక్రమ సంబంధం ఉంది సార్. రేయ్ ఆడవాళ్ళ మీద నిందలేయకు. కంప్లైంట్ రాసి చెల్లు, వెతకమని చెప్తాను. పో. అలాగే సార్. మూర్తి సార్. రోల్ కాల్కి రమ్మను. ఎస్ సార్. సార్, వైఫ్ మిస్సింగ్, అక్రమ సంబంధం అని రాసుకోమంటారా? వైఫ్ మిస్సింగ్ అని రాసుకో. అలాగే సార్. పో. రోల్ కాల్కి రండి. కోర్టు డ్యూటీకి ఎవరు వెళ్ళారు? మాణిక్యం సార్. ఏడుకొండలో. ఎస్ సార్. తిన్నావా? తిన్నాను సార్. సెంట్రీ బుక్ లో ఎంట్రీ చేయకుండా వాకీ టాకీ తీయద్దని ఎన్నిసార్లు చెప్పాను? చేసేస్తాను సార్. చెయ్యి. నిన్న హన్మకొండకి వెళ్ళిన వాళ్ళు ఎవరు? నేనే సార్. నువ్వు మాత్రమే వెళ్ళావా? లేదు సార్, అది సిగ్గుగా లేదు వైన్ షాపుల దగ్గర కేసులు పట్టడానికి? అనవసరంగా పబ్లిక్ ని డిస్టర్బ్ చేయదా? ఏమా ఏమైంది? సరే రక్తం వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి. నీ చెయ్యి వస్తుందమ్మా, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళి. ముందు వెళ్ళండి అమ్మా. రండమ్మా రండి. మూర్తి. సార్. ఈ చైన్ స్నాచింగ్ కేసు ఏంటో ముందు చూడు. ఎస్ సార్. నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తున్నాను. మోసెస్ని అడిగి సూపర్వైజర్ ఫైల్ రెడీ చేయి. సరే సార్. మూర్తి. సార్. వాడు రైటర్ రాలేదని చెప్తాడు. రైటరు రాలేదే? అది ఆయనకి తెలుసు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆయనే చెప్పాడా? అవును బాబాయ్. ఫైల్ ఎక్కడ పెట్టి సచ్చానో నా ప్రాణం తీస్తున్నా. బాబాయ్ బాబాయ్, ఫైలు మనల్ని వెతుక్కుంటూ రాదు, మనమే ఫైల్ వెతుక్కుంటూ వెళ్ళాలి. అది ఆయనే చెప్పాడా? నిజం బాబాయ్. అది నేను వెతకడానికి వెళ్తున్నప్పుడు చెప్పమన్నాడా? తమ్ముడు, ఇన్స్పెక్టర్ అయ్యే లక్షణాలు చాలానే ఉన్నాయి. అవునా? ఇంతసేపటి నుంచి ఏం వెతుకుతున్నారు? బండి తీయండి. సార్. మూర్తి. సార్. ఫైల్ రెడీగా ఉందా? వెతుకుతున్నాం సార్. సరే నేను ఎస్పీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను, మీరు తీరిగ్గా వెతకండి. ఎస్ సార్. ఇదిగో ఫైల్ తీసుకో, అరవకు ముందే తీసుకువెళ్ళి ఇవ్వు. వెళ్ళు, వెళ్ళి చేతిలో పెట్టుపో. ఎస్ఐ రాలేదని, అతను వెళ్లిన చోట ఇలా జరిగిపోయిందని అతని వైపు ఒకటే ఏడుపు సార్. ఎవరో హస్బెండ్ అండ్ వైఫ్ ఇటువైపు నుంచి వెళ్లారని చెప్పారు సార్. ఎవరో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ ఊరోళ్ళు అయితే కాదండి సార్. ఏయ్ మహి. ఏంటమ్మ తల్లి, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా, అన్నయ్య దాక్కున్నారు, నేను కనిపెట్టాలి. అలాగా, మనం పట్టుకుందామా? రా 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 రా. అమలు, నాన్న వెళ్ళి అమ్మని పట్టుకుంటాడు, నువ్వు లోపల అన్నయ్య ఉన్నాడేమో చూడు, సరేనా? ఏంటే నువ్వు పోలీసుని చూసి భయపడుతున్నావు? నేనేం భయపడట్లేదు. దాక్కున్నావా? అయినా కనిపెట్టేసావుగా.
కనిపెట్టానని ఎవరు చెప్పారు? ఇంకా కనిపెట్టలేదు. కనిపెట్టినంత వరకు చాలే కానీ నేను వెళ్తాను. ఏయ్, నేను కనిపెడితేనే నువ్వు అవుట్. ఇంకా కనిపెట్టలేదుగా, నువ్వు ఆగవే. పిల్లలు వచ్చేస్తారు. ఏయ్, వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాలే. ఏయ్, పోలీసుడా, తప్పు చేస్తున్నావు, దెబ్బలు తినబోతున్నావు. ముందు తప్పు చేయని, తర్వాత దెబ్బలు తింటా. అమ్మ ఎక్కడుందో కనిపెడదామా? ప్లీజ్ బుజ్జమ్మా, ప్లీజ్. డోంట్ వరీ, ఇంకో గేమ్ ఆడదాం, ఓకేనా? నో ప్రాబ్లం. మనం అందరం కలిసి ఇంకో గేమ్ ఆడదామా? ఓకేనా? మేము రెడీ. నువ్వు రెడీనా? ఏ గేమ్ ఏం వద్దు. ఇదిగోండి పిల్లల ముందు వద్దు చెప్తున్నాను బాబు. రే మహేష్, చూడరా, అమ్మ ఒప్పుకోవట్లేదురా. ఇంకోసారి అడగరా ప్లీజ్. ఇంకో గేమ్ ఆడదామని చెప్పరా. రే వెళ్ళకండి రా. రే బుజ్జమ్మా, ప్లీజ్ బుజ్జమ్మా. ఏ ప్లీజ్, ప్లీజ్. హలో. ఏ బుజ్జమ్మా, చెప్పు. తిన్నావా? ఇందాక ఫోన్ ఎందుకు తీయలేదు? ఎక్కడో పెట్టేశాను, సైలెంట్ లో పడిపోయినట్టుంది. సరే, తిన్నాక మీ అమ్మా నాన్నకి విష్ చేయి. ఎందుకు? ఇవాళ వాళ్ళ పెళ్లి రోజు. మరదటే. ఓకే, బాయ్ బాయ్. సరే, ఓకే. ఏ హలో హలో. నువ్వు కూడా ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. సరే, చేస్తాలే. నాన్నగారికి విష్ చేయకపోయినా పర్వాలేదు, అమ్మతో అయినా మాట్లాడు. ఓ కేసు పని మీద వచ్చాను, అయ్యాక ఫోన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. కూర్చోండి. తమ్ముడు, 2 టీ. అలాగే సార్. మన ఎస్ఐ సుబ్బరాజు కేసు ఉంది కదా సార్, నాకు ఆ మర్డర్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. దాని గురించి డీటెయిల్స్ కనుక్కోవడానికి మిమ్మల్ని రమ్మన్నాను. ఆ కేసులో 3 విషయాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. నంబర్ 1, తనకు అఫీషియల్ గాను ఫ్యామిలీ పరంగాను ఏ థ్రెట్స్ లేవు. నంబర్ 2, ఇది పక్కా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. నంబర్ 3, సుబ్బరాజుకి ఆ రోజు ఆఫ్. అక్కడికి వెళ్లాల్సిన వ్యక్తి కనకరాజు, కాబట్టి అతన్ని చంపాల్సిన వాళ్ళు సుబ్బరాజుని చంపారేమో. నాకు కనకరాజు డీటెయిల్స్ ఇస్తే కేసుని ప్రొసీడ్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. అదంతా ఓకే సార్. అయినా మీరు ఎవరిని అడిగి నా స్టేషన్లోకి వచ్చి రికార్డ్స్ అన్ని చూశారు? మీకు ఎవరిచ్చారు ఆ రైట్స్? లేదు సార్, మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేశాను, కానీ మీ ఫోన్ దొరకలేదు. సరేలే సార్, ఇప్పుడు రావాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసే వచ్చారు కదా, మరి అప్పుడేమైంది సార్ ఈ ఆలోచన? సరే సార్, సారీ సార్, అదేదో తెలియకుండా. ఆగండి. అసలు వీణ్ణైపోయి వాణ్ణేశారు, వాణ్ణైపోయి వేణేశారని ఏదో ఫుట్బాల్ మ్యాచ్ లో మాట్లాడతారేంటి? ఇదేమన్నా ఆషామాషి అనుకుంటున్నారా? ముందు ఎంక్వైరీ కరెక్ట్ గా చేయండి సార్. మీరు చెప్పేది చూస్తుంటే ఆ రోజు కాకి బట్టలు వేసుకుని ఒక గురక వచ్చినా ఇలాగే చేసి ఉండేవాళ్ళేమో. పని చూసుకోండి సార్. సార్, ఆయన మీ స్టేషన్ ఎస్ఐ సార్, మీరే కోఆపరేట్. అదే నేను కూడా చెప్తున్నాను మీకు. కందకలేని దొరదా కత్తిపేటకి ఎందుకు? ఎవరైనా ఈ ఎంక్వైరీకి డబ్బులు ఇచ్చి ఉంటారు. మీరు సిన్సియర్ అని ప్రూవ్ చేసుకోవడానికి మమ్మల్ని టార్చర్ పెట్టడం. థ్యాంక్ యూ. హలో, రేపు నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? మాకు అలాగే కాల్తదే. స్టేషన్లోకి ఎందుకు వచ్చావురా అని అడుగుతుంటే దానికి సమాధానం లేదు. నువ్వు అడిగితే నేను చెప్పానా? ఏంటి? ఏం లేదు, కూర్చోండి. ఇంకా ఆర్డర్ రాలేదు శేషు, అది వస్తేనే నువ్వు ఏసీపీ. నీ మీద ఇలాగే కంప్లైంట్లు వస్తూ ఉంటే నీ ప్రమోషన్ రాకపోవడానికి ఇదే కారణం కావచ్చు. సార్, ప్రమోషన్ కోసం ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఎంతైనా తప్పు చేసి ఉండొచ్చు. డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ ఎలా కొడతారు? సార్, నేను అడుగుతున్న దానికి అతను కోఆపరేట్ ఏం చేయలేదు. రీజన్ ఉందని ఏం చెప్తున్నారు అసలు? సార్, నన్ను చెప్పనిస్తారా లేదా? చెప్పండి. సార్, కనకరాజును కాపాడడం కోసం సుబ్బరాజు తన ప్రాణాలని త్యాగం చేశాడు. మీరే చూడండి సార్. నాకు అతనికి పర్సనల్ గొడవలు ఏం లేవు సార్. 100% అతని కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు సార్. పోలీసుడిని కొట్టానని మీరు పిలిచి అడుగుతున్నారే, అతని వల్ల ఓ పోలీసుడి భార్య విధవరాలైంది. తనకేం సమాధానం చెప్తారు సార్? డ్యూటీలో ఉన్నప్పుడే మీ ఆయన చనిపోయాడు, అంత్యక్రియలకు డబ్బులు మిగిలాయంటారా? పోలీసుడి మీద చేపడితే ఏం జరుగుతుందో చూపించాలి. ఈ కేసుకి సంబంధించి ఎవరిని వదలరు.
ప్రమోషన్ కోసం నేను ఎప్పుడు పనిచేయను సార్. ఇక్కడేం చేస్తున్నావే? నిన్ను వెళ్ళమని చెప్పాను కదా. నిన్ను వచ్చి బస్ ఎక్కించాలా? వాడు అన్ని విషయాలు కెలుగుతున్నాడు. మర్యాదగా బయలుదేరు, లేదా నిన్ను నీ కొడుకుని ఇద్దరిని కలిపి నరికేసి పోతాను. చెప్పేది నీకు కాదు. ఎక్కడ్రా వాళ్ళు? గట్టిగా తగిలిందా? ఇక్కడేం చేస్తున్నావు? సార్ మీరు వెళ్ళిపోండి సార్. నేను కూరగాయలు కొంటున్న అటాక్ చేసి వాళ్ళు రాగానే అటాక్ చేసి పట్టుకుంటాను. మీరు వెళ్ళిపోండి సార్. వెళ్ళండి సార్. సరే నేను పరిగెడుతుంటాను, పట్టుకుంటే చెప్తారా? చెప్తా సార్, ముందు మీరు వెళ్ళండి. Hey!